వికాస్వా వాడి బట్టలు నీ రూములో ఎందుకు వచ్చాయి చెప్పు. వికాస్కి నీకు ఉన్న సంబంధం ఏమిటి? వికాస్ నేను ప్రేమించుకుంటున్నాను బామ్మ. అందుకే అన్నీ చంపుకుని కేసు వేస్తున్నానన్నయ్య. పేపర్స్ ని సిద్ధం చేయండి. ఇదిగో అమ్మా, నేను రెడీ చేసే ఉంచాను. ఎప్పటికైనా నా మాటని గౌరవించి నీ కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తావనే నమ్మకం నాకుంది. నువ్వింతగా బాధపడుతూ నీ మనసు చంపుకుని ఈ పేపర్ల మీద సంతకం పెట్టావో నీకు తెలుసు. ఈనాడైనా ఏనాడైనా ఆడపిల్లగా నీ తండ్రి ఆస్తిలో లా ప్రకారంగా నీకు వాటా వస్తుంది. నాదొక రిక్వెస్ట్ అన్నయ్య. చెప్పమ్మా. ఆస్తి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చే ఏర్పాటు చేయన్నయ్య. అలాగే ఆస్తి వచ్చిన తర్వాత సగం నా భర్త పేరు మీదన సగం నా పిల్లర్ పేరు మీదన ట్రాన్స్ఫర్ చేయి. అమ్మా ప్రమిళ. అవునన్నయ్య, ఆస్తి వాళ్లకు కావాలి గాని నాకు కాదు. నాకు నా భర్త పిల్లలే నా ఆస్తి అన్నయ్య. అంతకు మించిన ఆస్తి నాకింకేది అక్కర్లేదు. వెళ్ళొస్తానమ్మా. హాయ్ రేణు. శర్వణి కూర్చో. ఏంటి రేణు, ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్ను. మన ఇంటికి మందరొచ్చింది. ఏంటి, భూషణం మదర్ మందరానా? అవును. ఆంటీని కలవడానికొచ్చిందా? కాదు, అమృత బతికే ఉందని, ఆంటీతో సహా మనమందరం కలిసి నాటకాలాడుతున్నామని ఏదేతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళింది. అవునా? అవును. అదే శర్వాణి, జరిగిన విషయం. భూషణానికి మతి భ్రమించి పిచ్చి పట్టినట్టుగా ఈ మందరకు కూడా పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే చనిపోయిన అమృతని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి లేనిపోని అబండాలు వేయటమే కాకుండా అమృత బ్రతికే ఉందన్నటమేంటి? అదే నాకు అర్థం కాని విషయం శర్వాణి. నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాబట్టి నీతో నా డౌట్లన్నీ మాట్లాడ్డానికే రమ్మన్నాను. ఏదో భూషణానికి పిచ్చి పట్టినట్టుగా మందరికి పిచ్చి పట్టిందని అనుకోవడానికి వీల్లేదు.
అమృత గురించిన చాలా విషయాలు బాగా తెలిసినట్టుగా మాట్లాడుతోంది ఈవిడ. అమృత లాయర్ అన్న విషయం, లోపాట్లు మాట్లాడిన విషయం, జైల్లో ఉన్న కృష్ణమూర్తి అంకుల్ దగ్గరికి వెళ్లిన విషయం, ఇవన్నీ ఎలా తెలిసే? అసలు అమృతలో ఉన్న అర్చన బొబ్బర్లంక ఎందుకు వెళ్ళినట్టు? అసలు బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ లో అమృత చనిపోవడమేంటి? అర్చన గాయపడ్డమేంటి? మందరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. మీ మాటలు వింటుంటే నువ్వే పోలీస్ ఆఫీసర్లా మాట్లాడుతున్నావు రేణు. నవ్వుకు శర్వాణి, ఆలోచించు. మందర మరీ అంత బ్లైండ్ గా ఎందుకు మాట్లాడుతుంది? ఏంటి రేణు నువ్వు అనేది? మొన్న మధ్య నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అమృతలా డ్రెస్ వేసుకొని అర్చన కనిపించింది. కానీ తన అప్పటి బిహేవియర్ అంతా అర్చనలా కాకుండా అమృతలా, నన్ను చాలా కాలం తర్వాత చూస్తున్నట్టుగా అదో రకమైన తన్మయత్వంతో చూసింది. బర్త్డే కేకా ఎప్పుడు కట్ చేయించారు? అర్చన మీ దగ్గరికి, అదే నేను మీ దగ్గరికి రావడం ఏంటి? అంతేకాదు, అదే రోజు అదే గుడిలో లక్ష్మి ఆంటీని చూసిన అర్చన ఆంటీతో కూడా కన్ఫ్యూజన్ గా మాట్లాడిందట. అంటే అంటే నువ్వు కూడా మన అమృత బ్రతికే ఉందని అనుకుంటున్నావా? ఒకే గుడిలోనే అర్చన ఇటు నీకు అటు ఆంటీకి కనబడ్డంలో వింతేముందిరేను. ఒక గుడిలో నీకు కనపడ్డాక కింద గుడిలో ఆంటీని కలిసుండొచ్చు. నీ మాటలతో నేను ఏకీభవిస్తాను శర్వాణి. కాని మనతో ఎంతో క్లోజ్ గా బిహేవ్ చేసిన అర్చన నన్ను గుర్తుపట్టనట్టుగా, ఐ మీన్ ఏదో అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్రవర్తించడమేంటి? అదే నాలోని డౌట్కే కారణం. రేణు, నువ్వు ఆ మందర డౌట్ పడుతున్నట్లు మన అమృత బ్రతికే ఉంటే మన దగ్గరికి రాకుండా ఉంటుందా? మనల్ని కలవకుండా ఉంటుందా? అట్లీస్ట్ కన్నతల్లి లక్ష్మి ఆంటీని మీట్ అవ్వకుండా ఉంటుందా? నీకు తెలియని విషయం ఏముంది శర్వాణి? తను ఇంట్లో ఉంటే తండ్రికి దోషమని, ప్రాణగండ ఉందని తెలిసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి అర్ధరాత్రి వెళ్లిపోయి ఎక్కడో బొబ్బర్లంకలో ఉన్న విషయం 6 నెలల వరకు ఎవ్వరికీ తెలియలేదు. తనేదైనా పనిలో ఉంటే ఎంత విల్ పవర్తో ఉంటుందో మనందరికీ తెలుసు. ఓకే, నీ డౌట్ వెనుకున్న లాజిక్ నాకు అర్థమైంది రేణు. అర్చన తాతగారు అశోక్ వర్మ గారి మర్డర్ కేస్ అనఫీషియల్ గా డీల్ చేస్తున్నాను. ఆ విషయం మీద అర్చన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వన్న ఈ డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. వస్తాను రేణు, జాగ్రత్త. అమెరికాలో చదువుకుని వచ్చావు కదా, ఇండియాకి అమెరికాకి తేడా ఏంటో తెలుసా? అక్కడ తప్పు చేస్తే శిక్షిస్తారు, ఇక్కడ తప్పు చేస్తే క్షమిస్తారు. శిక్షించడం కంటే క్షమించడమే చాలా కష్టం. అమ్మా వైజయంతి, అర్ధరాత్రి రేణుక ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడే ఏంటో ఏం జరుగుతుందో అంతా నాకు అర్థమైంది. ఇంతకాలం మా తాతయ్య శివరామరాజు గారు సొంత మనవరాలైన నన్ను కాదని అమృతకు ఇంపార్టెన్స్ ఇచ్చాడన్న కోపంతో వికాస్తో చేతులు కలిపి ఇన్ని రోజులు అడ్డమైన పనులన్నీ చేశాను. చివరకు చైతన్య
కట్టుకున్న భార్యని నన్ను కాదని రేణుక వదిన అని మా రేణుకక్కకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఎన్నాళ్ళు వీళ్ళందరినీ టార్గెట్ చేశాను. ఇంతకాలం నేనెన్ని తప్పులు చేసినా అన్నీ తెలిసి కూడా ఈ ఇంట్లో నన్నెవరూ ఒక్క మాట అనలేదు. కారణం వాళ్ళ మంచితనం. వీళ్ళందరి మంచితనం ముందు నేను ఓడిపోయాననిపిస్తుంది. నేను ఏం సాధించానో నాకే అర్థం కావడం లేదు. ఛ! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అక్క, ఏంటి వైజయంతి? నన్ను క్షమించక్క. క్షమించడమేంటి? ఏమైంది వైజయంతి? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదక్కా, ఇక నుండి నువ్వు చెప్పినట్టే ఉంటాను. ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. ఏంటి వైజయంతి, నేను చెప్పినట్టు నువ్వుండడమేంటి? నీకు నచ్చినట్టు నువ్వుండు. ఇంటి పనులు నేను చూసుకుంటానుగా. నువ్వేం ఆలోచించుకో. ఇక్కడ నీకేమైనా లోటుంటే చెప్పు, నేను చూసుకుంటాను. పాలు వేడవగాని పాలు నీ బెడ్రూమ్లో పెడతాను. 10 minutes ప్లీజ్. నన్ను క్షమించక్క, నేను మారిపోయాను. చచ్చా, చిన్నపిల్లల కన్నీళ్ళేంటి వైజయంతి? మీ అమ్మా నాన్న అమెరికా వెళ్లిపోతూ నిన్ను నా చేతిలో పెట్టారు. అలాంటిది నేను నీ చేత కన్నీళ్లు పెట్టిస్తానా? ఊరుకో. నా మీద నీకు కోపం లేదా అక్క? కుటుంబం అన్నాక కలహాలు కోపాలు కామనే వైజయంతి. ఇవి లేని కుటుంబాన్ని ఒక్కటి చూపించు. అసలు కుటుంబం కాపురం అంటే ఏంటో తెలుసా? సర్దుకుపోవడం. అదే జీవితం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సర్దుకుపోతూనే ఉంటారు. ఆ సర్దుబాటన్నదే లేకపోతే ఇక్కడ ఏ కుటుంబం ఏ కాపురం నిలబడవు వైజయంతి. ఛాన్స్ దొరికింది కదా అని స్పీచ్ ఇస్తున్నాను అనుకోకు. నువ్వు బాధపడుతున్నావని చెప్పాను. చచ్చా, నాకెంతవరకు ఎవరు ఇలా చెప్పలేదక్కా. నువ్వు మారావు, నాకదే సంతోషం. నువ్వు చైతన్య, అంతకన్నా నాకు కావాల్సిందేముంది? నువ్వు క్షమించినంత ఈజీగా చైతన్య నన్ను క్షమించడేమో అక్క. అబ్బా, చెప్పానుగా వైజయంతి, కుటుంబంలో క్షమాపణలు శిక్షలు ఉండవు. సర్దుకుపోవడమే. నేనే చైతన్యతో మాట్లాడతాను. గతంలో ఏం జరిగినా దాని గురించి మర్చిపో. రేపటి గురించి ఆలోచించు. చైతన్యతో కలిసి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించు. వదినా, అదిగో చైతన్య వచ్చినట్టున్నాడు. వెళ్ళి నవ్వుతూ నీ భర్తకు ఎదురెళ్ళు. భార్య నవ్వుకుంటూ ఎదురొస్తే ఏ భర్త అయినా సరే రిసీవ్ చేసుకుంటాడు. వెళ్ళు వైజయంతి. థ్యాంక్స్ అక్క. వదినా, వదినా. ఏంటి చైతన్య? అది నేను నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అర్జెంటా? సరే, ఏదైనా ఉంటే వెళ్ళి వైజయంతితో షేర్ చేసుకో. వదినా, ఇది జోక్స్ వేసుకునే టైం కాదు. నేను అసలు టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? టెన్షన్ దేనికి చైతన్య? బిజినెస్ లో పెద్ద ప్రాబ్లం వచ్చింది వదినా.
బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ కామనే. నీకోసం వైజయంతి వెయిట్ చేస్తుంది. వెళ్ళు, నాకిక్కడ చాలా పనులున్నాయి. వదినా, జోక్ చేయి కన్నానా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వైజయంతితో మాట్లాడమంటావేంటి? అబ్బా, నా కిచెన్లో చాలా పనులున్నాయి చైతన్య, నువ్వు వెళ్ళు. వదినా, ముందు నువ్వు ఆ పనులు ఆపే, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రా వదినా. కూర్చో వదినా. నేను టెన్షన్ పడుతుంటే కిచెన్లో ఆ పని ఈ పని చేస్తున్నావు నువ్వు. సరే, నీ టెన్షన్ ఏంటో చెప్పు. వదినా, నేను షేర్లో పెట్టిన డబ్బంతా పోయిందే. సడన్ గా షేర్స్ అన్ని పడిపోయాయి. 30 లక్షలు వదినా. నువ్వు చాలా అదృష్టవంతుడివి చైతన్య. అదృష్టమా? అదృష్టం ఏంటి? చైతన్య, 30 లక్షలు పోయాయని నువ్వు బాధపడుతున్నావు. బంగారం లాంటి భార్య నీకు దొరికిందని నేను సంతోషపడుతున్నాను. మా చెల్లి మారిపోయింది చైతన్య. ఇంటికొచ్చాక మొగుడు భార్య గురించి ఆలోచించాలి కాని డబ్బు గురించి, బిజినెస్ గురించి కాదు. వెళ్ళు, నీకోసం వైజయంతి ఎదురు చూస్తోంది. అది కాదు వదినా. చెప్పానా ఇక నాకేం చెప్పొద్దని? వెళ్ళు చైతన్య, నేను వైజయంతిని పంపిస్తాను. అలాగే వదినా. వైజయంతి, చైతన్య మనసు చాలా మంచిది కదా. ఇందాక నేను చెప్పాను కదా, నవ్వుకుంటూ ఎదురెళ్తే ఏ భర్తైనా ఇట్టే కరిగిపోతాడు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా కోరుకుంటే అలాగే ఉంటుంది. వెళ్ళు, నీకోసం చైతన్య ఎదురు చూస్తున్నాడు. వైజయంతి, చైతి, వైజయంతి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? చైతి, 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 నేను మారాలి మారాలి అని ఎంత ట్రై చేసినా మీరు నన్ను మారనివ్వరు. నేను అమాయకంగా ఉంటే ఈ ఇంట్లో రేపేం జరుగుతుందో నీకు తెలుసు. నీకు కట్టుకున్న భార్య కంటే మీ రేణుక వదినకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. అమ్మా రేణుక, అన్ని పనులు నువ్వే చూసుకుంటున్నావు. నాకు చెప్తే నేను సాయం చేస్తానుగా. ఇదిగో అయిపోయింది ఆంటీ. వాటర్ కోసం వచ్చారా? నేను తీసుకొచ్చేదాన్ని కదా. ఇదిగోండి, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా, నువ్వు త్వరగా వచ్చే. నువ్వు మారేవని మా ఉదయం చెప్తే నమ్మాను కానీ చిచి. ఆ
అబ్బా, మీ వదిన గారు చెప్తేనే నమ్మారన్నమాట. మీకు నాకంటే ఆవిడ గారే ఎక్కువ ఇంపార్టెన్స్ కదా. ఏ మొగుడైనా మంచి చెడ్డలు ఇంట్లో ఉన్న వైఫ్ తో చెప్పుకుంటాడు, కానీ నువ్వు అయినా నీకు నాతో ఏం పనిలే. ఇదే నీ నాలెడ్జ్. ఆ పైన దేవుడు దిగొచ్చినా నువ్వు మారవు. ఇప్పటికే మన ఇద్దరం కలిసి ఉండట్లేదని అందరికీ తెలిసి అంత బాధపడుతున్నారు. ఇక చాలు, వాళ్ళని బాధ పెట్టకు. బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? వాట్ యు మీన్? ఐ మీన్ వద్దులే, నీకన్నీ తెలుసు, తెలియనట్టు నటిస్తున్నావు. నువ్వు మారవే.